పాపము మరణానికి అంటది, జాగ్రత్త. పాపము చేయొద్దు. గుడ్డోళ్ళు పాపం లేదు. యేసుప్రభు ఏం చెప్పాడంటే, వీడైనా వీడి తల్లిదండ్రులైనా పాపం చేయలేదు. వీడు దేవుని మహిమ కోసమే ఇలాగ పుట్టాడు. అందుకే దేవుడు వాని యందు మహిమ పరచబడ్డాడు. యూదులు అంటున్నారు, శాస్త్రులు అంటున్నారు, పరిసయ్యులు అంటున్నారు, యాజకులు అంటున్నారు, నువ్వు పాపవిరా, నువ్వు పాపం చేసేవరా, మాకు చెప్పి అంతటోడివరా నువ్వు అని వెలివేసేసి. కానీ యేసు ప్రభు వాడిని చేర్చుకున్నాడు, వాడిని బలపరిచాడు, ధైర్యపరిచాడు, రక్షణ మార్గం చూపించాడు, అతన్ని రక్షించాడు పాపపు శక్తుల నుండి, స్వస్థతనిచ్చాడు ముందే, బాగు చేశాడు ముందే. కొంతమంది స్వస్థతలకి వ్యతిరేకులు, అజ్ఞానులు, మూర్ఖులు, అసత్య బోధకులు. దేవుడు బాగు చేస్తాడు పిల్లారా, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు జీవితానికి రక్షణ కూడా ఇస్తాడు. నువ్వు కాదు రక్షణ ఇచ్చేది, నువ్వు కాదు బాగు చేసేది, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆకాశం క్రింద భూమి మీద ఇవ్వబడినటువంటి నామాలను ఏ నామంలో రక్షణ లేదు.